జగిత్యాల జిల్లా కేంద్రంలో మృతి చెందిన శతాధిక వృద్ధురాలు అర్వపెల్లి అమృతాబాయి మృతదేహాన్ని కరీంనగర్ మెడికల్ కాలేజ్కి అందజేసిన కుటుంబ సభ్యులు. ఆమె పార్థిక దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల పట్టణంలోని అరవిందనగర్కు చెందిన అర్వపెల్లి అమృతాబాయి 100 సంవత్సరాలు. గత కొంతకాలంగా వయసు పైబడిన అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, మంచాల కృష్ణ, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమక్షంలో కరీంనగర్ మెడికల్ కాలేజ్ సిబ్బందికి అందచేయగా అంబులెన్స్లో కరీంనగర్కు తరలించారు. అనారోగ్యంతో వృద్ధాప్యంతో మరణించడం జరిగింది. రాచకొండ నరేందర్ న్యాయవాది, ప్రభుత్వ వైద్య కళాశాల ఎథిక్స్ కమిటీ చైర్మన్. వారు పెద్దమ్మ అవుతుంది. ఎర్ర రామకిషన్, ఎర్ర అశోక్ వాళ్ళ పెద్దమ్మవారు కుటుంబ సభ్యులు. నేను రాత్రి చనిపోతే వారంతా ఆలోచించి దేహదానం, పెద్దమ్మ అమృతబాయి గారి దేహదానాన్ని ప్రభుత్వ వైద్య కళాశాల కరీంనగర్కు డొనేట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. బాడీ డొనేషన్స్ వల్ల ఏంటంటే భవిష్యత్తులో వచ్చే వైద్య విద్యార్థులకు వాళ్ళ ప్రయోగాలకు పరిశోధనలకు బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మరి రోటరీ రెడ్ క్రాస్ పక్షాన వారికి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసి ఇట్స్ ఏ నోబుల్ యాక్ట్. ఎందుకంటే భవిష్యత్తులో వైద్య ఫ్యూచర్ మెడికోస్కు ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా, ప్రయోగాలు చేయాలన్నా ఈ బాడీస్ మీద చేయడం జరుగుతుంది. ఎందుకంటే అనాటమీ సెక్షన్, కండరాలు, బోన్స్, నర్వస్ సిస్టమ్, ఇది ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ ప్రాసెస్. ఇట్స్ లైక్ ఏ మెడికల్ ఎడ్యుకేషన్. దానిలో వారు రావడం, వారి ముందుండి ఇటువంటి దాంట్లో రావడం మరి కృతజ్ఞతలు తెలియజేసి వారి గతంలో కూడా జగిత్యాల్లో కుటుంబ మా బాబాయ్ రాయంచి ప్రభాకర్ గారు, వారి సతీమణి చిన్నమ్మ రాయంచి లీల గారు, కజిన్ బ్రదర్ గంపరాము గారు కూడా ఆఫ్టర్ దేర్ డెత్ వారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అవగాహన, ఎందుకంటే బాడీ డొనేషన్స్ అంటే అందరికి కొద్దిగా ఏదైనా మన హిందూ సాంప్రదాయంలో ఇటువంటిది రానికి ముందు రావడం చాలా తక్కువ. ఈ అవగాహన పెంపొందించుకొని అందరూ ఇటువంటి దాన్ని ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి మన మరణానంతరం కూడా దేహదానం ఇచ్చే ఒక ప్లెడ్జ్ అనేది ఉంటుంది, ఒక ప్రతిజ్ఞ ఫామ్స్ ఉంటాయి. అంతర్గామకు సంబంధించి ఇద్దరు భార్యాభర్తలు లాస్ట్ 6 months బ్యాక్ రోటరీకి ప్లెడ్జ్ ఫామ్ ఇచ్చి సైన్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దే డెత్ దే విల్ డొనేట్ దేర్ బాడీస్. ఇటువంటిది కూడా ఉంది కాబట్టి ఎవరైనా ఆసక్తి గలవారు తెలిపితే మేము దాని గురించి సరైన గైడెన్స్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. పట్టణం గతంలో పురంల గ్రామం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారస్తులు వచ్చినపడ్డ అరవపల్లి లింగయ్య గారి కూతురు అమృతాబాయి మరణానంతరం వారి అవయవ దానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి చెల్లెళ్ళ పిల్లలు రాచకొండ మారుతి గారి సతీమణి, వారి కొడుకు నరేంద్ర అడ్వకేట్ వాళ్ళు, ఎర్ర ఈశ్వరయ్య గారి కుటుంబ సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త, అదేవిధంగా భట్టు చినరాజయ్య గారు మన మలయాళకు సంబంధించిన వ్యాపారవేత్తలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, కీర్తి శేషులైన అరవపల్లి అమృతాబాయి నిండు నూరేళ్ళు జీవించే విధంగా భర్త చనిపోయినా కానీ, పిల్లలు లేకున్నా కానీ వీళ్ళందరూ కూడా చాలా ఆదరణతోటి కాపాడుకోవడం. ఆ మాతల్లి ఈరోజు లేరు, అరవపల్లి అమృతాబాయి గారు, కానీ నిండు నూరేళ్ళు జీవించారు. అంటే కుటుంబం ఏ విధంగా వారిని అమృతాబాయి గారు చూసుకున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆత్మీయ కుటుంబం 12 రోజుల దినాలు చేసడం వాళ్ళకి పెద్ద పని కాదు, కానీ ఒక గొప్ప ఆలోచన. ఈనాటి ఆధునిక యుగంలో వైద్య శాస్త్రం ముందుకు పోతున్న తరుణంలో నంబర్ ఆఫ్ మెడికల్ కళాశాలలు, వైద్య కళాశాలలు ఎక్కువ వచ్చే సందర్భంలో మనకు డాక్టర్లుగా అయ్యే వాళ్ళు నేర్చుకోవడానికి ఈ పార్థివ దేవాలు దొరకకపోవడం ఎక్కువ జరుగుతుంది. చనిపోయిన డెడ్ బాడీస్ ఇక్కడ మా డాక్టర్ రామ్ గారు కూడా వచ్చారు, వారికి తెలుసు, న్యూరో పేషెంట్, వారి బంధువులు. అటువంటి సందర్భంలో సర్కార్ దవాఖానకు, అల్లా ప్రైవేట్ మెడికల్ కళాశాలకు
ఈరోజు వారి పార్థివ దేహాన్ని ఇప్పుడు నేను చెప్పిన కుటుంబ సభ్యులు రాచకొండ వారు, ఎర్రీశ్వర గారి కుటుంబం, భట్టు చినరాజు గారి కుటుంబం, అరవపల్లి వారు ఇవ్వడానికి ముందు రావడం చాలా అభినందించదగ్గ విషయం. నిన్న రాత్రి కూడా ఫోన్ చేసి నేత్రదానం చేస్తామన్నారు. నేత్రదానంకు వయసే ఉండదు, నల్లగుడ్డు బాగుంటే చాలు. కానీ నేను అందుబాటులో లేకుండా ఆ విషయంలో కూడా అతి త్వరలోనే ఏదైనా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏర్పాటు చేస్తాం. గతంలో మేము చాలా చేసేవాళ్ళం. మా మిత్రులు మంచాల కృష్ణ, టీవీ సూర్యం, సిరిసిల్ల శ్రీనివాస్, రోటరీ క్లబ్ ఆఫీస్ ద్వారా. ఈ మధ్యలో మేము అందరం కూడా ఒక ఏజ్కి వచ్చేసినాం. దాదాపు 30 ఏళ్ళు సర్వీస్ చేసాం. కొత్త తరం కూడా దీంట్లో ముందుకు రావాలి, ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు అని చెప్పి ద్వారా